మన ఈ నియమ గురువార ఆరాధన ప్రారంభించుకుంటుగాను మనందరం లేచి నిలబడి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ కృపలో మా తండ్రి, మా ప్రభువా, నీ శిష్యులతో కలిసి మా తండ్రి మీరు సహవాస విందులో పాల్గొన్నారు. మా తండ్రి వారితో కలిసి భోజనం చేశారు. వినయ మనస్కుడివై దీన మనసుతో వారి పాదాలు కడిగారు. అటువంటి సమయాన్ని మా తండ్రి, పవిత్రమైన సమయాన్ని మా జీవితాల్లో కూడా మేము జ్ఞాపకం చేసుకుంటానికి మీరిచ్చిన ఈ విశిష్టమైన సహవాసం కొరకు, సమయం కొరకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన అంతట్లో మీరు మాతో ఉండండి. దీన మనసు మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం అదేవిధంగా నిల్చుండి మన కీర్తన పుస్తకాల్లో 81వ కీర్తన పాడుకొని మన ఆరాధన ప్రారంభించుకుందాం. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో బాగుగా నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వాడా నైన నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్యా నీకు. ఇంతయనివా నింపనిలలో నెవనికి నిసాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నా
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషము కలుగజే దేవుని వద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. మనం అందరం కలిసి మన కీర్తన పుస్తకాల్లో 38వ పుటలో ఉన్న పాప పుటోపుదల ఆరాధన క్రమాన్ని అనుసరిద్దాం. మిక్కిలి ప్రియులారా, మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనమునకు రావాలని ఉద్దేశించున్నాము. కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించున్నట్లు మనల్ని మనం శ్రద్ధతో పరీక్షించుకుంట యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయంగా ఒప్పుకొందరో, ఎవరు నీతిని గురించి ఆకలి దప్పులు కలిగిందరో అట్టి వారిని ముఖ్యంగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమించబడి ఉన్నది. మనలను మనము ఇట్లు పరీక్షించుకునే మన యందు పాపమును మరణము తప్ప మరేది కనపడదు. వీని నుండి మనంతా మనము ఎంత మాత్రము తప్పించుకోలేము. కావున మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద కనికరం గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణం పొంది మన పాపముల వలన మనం పొందవలసినంతయు అనుభవించుటకును ఆయన మనుష్యుడు. మనం మరి ఎక్కువ దృఢంగా దీన్ని నమ్మినట్లును మన విశ్వాసం వల్ల బలపరచబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకంగా విధేయులు మొగట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారము నియమించను. దీని యందు తన శరీరమును మనకు ఆహారంగాను తన రక్తమును పానముగాను అనుగ్రహించున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్మచ్చు. ఎవరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగుదరో వారు క్రీస్తునందును క్రీస్తు వారి అందును జీవించును, వారు నిత్య జీవం గలవారై పొందురు. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబట్టుకై శిలువ మరణం పొంది లేపబడిన సత్యమును బయలుపరచు ఆయన జ్ఞాపకార్థంగా దీన్ని ఆచరించవలను. మరియు మనం దీన్ని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వకమైన వందనములు చెల్లించు మన శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మనల్ని ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనము ఒకరినొకరు ప్రేమించవలను. ఎందుకన్నా ఈ ఒకే రొట్టె అందు పాలుకొచ్చుకు ఈ ఒక్క పాత్రలో త్రాగుచున్నందున మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. తల్ల వంచి ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయరహస్యములు కోరికలు స్పష్టంగా తెలిసే ఉన్నవి. దాచబడి మరుగైనది లేదు. మేము నిన్ను పరిపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని కనపరచినట్లు మా హృదయ ఆలోచనలను నీ పరిశుద్ధ ఆత్మవేశములను పవిత్రపరచమని నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొంచున్నాము. ఆమేన్. హృదయములను పరిశోధించడం సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగునది ఏమనగా, మీరు స్వాభావికంగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయొచ్చు తలంపు వలన మాట వలన క్రియ వలన మీ రక్షకుడు దేవునికి దుఃఖమును కోపమును కలుగు చేసిరనియు అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రులనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించు ఒప్పుకొంచున్నారా? ఒప్పుకొంచున్నాను. యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిననియు ఆయన నామందు విశ్వాసం ఉంచి వారికి అందరికీ పాప పరిహారం కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? నమ్ముచున్నాను. అలాగైతే మీరు సకల పాపం నుండి విముక్తి పొందవాలని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధ ఆత్మకు విధేయులై సమస్త పాపను ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి యందు ఉన్నట్లుగా జీవించు హృదయమునందును ప్రవర్తన యందును
పవిత్రంగా ఉండుటకు దినదినము ప్రయత్నించవాలని నిశ్చయించుకొనుచున్నారా? నిశ్చయించుకుంటున్నాము. అలాగైతే దేవుని సన్నిధిలో వినమిగా నిలుచుండి దేవుని యొక్క పాపలను ఒప్పుకొని ప్రభు అయిన యేసు క్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకొందాము. ఓ దేవా, మా పరలోక తండ్రి, నేను నీకు విరోధంగా అనేక విధమైన ఘోర పాపం చేసి నా పాపాన్ని నేను సంపూర్ణంగా గ్రహించలేను, కానీ నీకంతయో స్పష్టంగా తెలిసేనది. నా బాహ్య జీవితంలోను ఆంతరిక జీవితంలోను లెక్కలేని ఘోర పాపం చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొంచున్నాను. మరియు నీ కృపను బట్టి నన్ను కరుణించు. నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు మా పాపను మన్నించి కృపతో నిన్ను వేడుకొంచున్నాను. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుత్థానం వలన మన పాపలను క్షమించున్నాడు. ఆమేన్. క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపనైన నేను ఆయన ఇచ్చిన అధికారము ఆధిక్యతలను బట్టి నిజముగా పశ్చాత్తాపడి ఆయన యందు విశ్వాసం ఉంచే వారందరి పాపములు సంపూర్ణంగా క్షమించబడి ఉన్నని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామున ప్రకటించున్నాను. ఆమేన్. అయితే ఆ అధికారాన్ని బట్టి ఏ పశ్చాత్తాపం లేని అవిశ్వాసులకు నేను తెలియజేయనిది ఏమనగా, అటువారు పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నంతకాలము దేవుడు వారి పాపములను క్షమించడు. మరియు కృపాదినమంతం కాకముందు తమ దుర్మార్గం నుండి మళ్ళీ కొనకయు నిజ పశ్చాత్తాపం లేకయు క్రీస్తు యందు విశ్వాసం ఉంచకయు ఉన్నళ్ళ దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించును. ఈ ప్రత్యేకమైన నియమ గురువారం కోసం ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం చదువుకుందాం. ఓ ప్రభు అయిన దేవా, నీ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటకై ఆశ్చర్యమైన సంస్కారమును మాకు అనుగ్రహించున్నావు. మేము నీ శరీర రక్తములను సంస్కారం యోగ్యంగా పుచ్చుకొని నీ విమోచన ఫలితములను మా అందెల్లప్పుడు కనపరిచినట్లు దయచేయమని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదయుడై యుగ యుగంలో జీవించు పరిపాలించు నిండు వేడుకొనుచున్నాము. ఆమేన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో
ఘన స్థలము లాందున ఇలాకు సమాధానం నరుల కాయన దయా ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆదించుచున్నాము నిన్ను మహిమాతి సయామును మదిదల చియు నీకు మహిని స్తుతి కృత చుచున్నాము యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపో యేసు వాసిగా జనకుని గుడి వైపునకు చుండు యేసు మా ప్రార్థన నుంచి కనికరించు పరిశుద్ధుడా ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని అందు పరిపూర్ణ మహిమాతో ప్రభాలుచున్నావెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక మీ ఆత్మతో నుండుగాక తల వంచి ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల దేవా, ఎవరి నిమిత్తం మా ప్రభు అయిన యేసుక్రీస్తు దుష్టుల చేతికి అప్పగించబట్టకును శిలువ మీద మరణం పొందుటకును సమ్మతించుతో ఆ నీ కుటుంబం కటాక్షించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగంలో జీవించు పరిపాలించు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చునండి. ఈ సమయం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాల్ని ఇద్దరు వచ్చి చదివి వినిపించమని మిమ్మలను
ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పాఠముగా పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 32. ఆసక్తి గలవారు ఒకరు వచ్చి చదివి వినిపించమని మనం చేస్తున్నాం. రండి ఉమారాణి గారు. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. ఈ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వల్ల నైనను క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రేమించుదురు. కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరము వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. అందువలనే మీలో అనేకులు బలహీనులుగా రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుంటున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ఈ వాక్యం సువార్త పాఠముగా యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి 15 వచనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుండి 15 వరకు. యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుండి 15 వరకు. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి
వారిని అంతం వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండెను. గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించనని తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు దేవుని యొద్ద నుండి వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంత పడెంలో నీళ్లు వేసి శిష్యుల పాదముల కొట్టుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకు మొదలుపెట్టాను. అట్లు చేయుచు ఆయన సీమోను పేతురు యొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుచున్నావా అని ఆయనతో అనిను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు మీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకొందురని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదములు కడుగరాదని అతనితో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగిన ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతని చూచి, స్నానం చేసిన వాడు పాదములను తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడాయను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ అపవిత్రులుగా కారను. తాను అప్పగించిన వాడిని ఎరిగాను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. వారు పాదములు కడిగి తన వస్త్రములను వేసుకున్న తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలియదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచున్నారు. నేను బోధకుడను ప్రభువుడును గనుక మీరు ఇట్లు పిలుచున్నారు న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను నీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుక్కొనవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసిటిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనం అందరం కలిసి అపోస్తలుల నికేయ విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యముగా సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అది ఏకదేవుని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును అద్వితీయుడు నగు ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వం గలవాడును, సమస్తమును కలుగజేసిన వాడునే ఉన్నాడు. ఈయన మానవుల మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి కన్యాకు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుడాయననియు పొంతి పిలాతు అధికారం క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి చేయబడిననియు లేఖనముల ప్రకారం 3వ దినమున లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చిననియు ఆయన రాజ్యమునకు అంతం లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువడినచు తండ్రితోనూ కుమారునితోనూ ఏకంగా ఆరాధింపబడుచు మహిమపరపబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవం నాకు దాతయు ప్రభువు నాకు పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపొస్తలుల ఏక సంఘంను నమ్ముచున్నాను. పాప పరిహారంకు నొక్కే బాప్తిస్మం నొప్పుకొనుచు మృతుల పునరుద్ధానం కొరకును రాబో లోక సంబంధమగు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చునండి. ఈ సమయంలో డాక్టర్ ఉదయ్ కుమార్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుణ్ణి స్తుతిస్తారు.
క్రీస్తు సభకు నమస్కారం. మౌండి ఆదివార సందర్భంగా ఈ క్లుప్తమైన పాట. ఎంతో పరిశుద్ధం, ఎంతో ప్రాముఖ్యం, ఎంతో పరిశుద్ధం, ఎంతో ప్రాముఖ్యం, పవిత్ర వారంలో ఈ మౌండి గురువారం. ఎంతో పరిశుద్ధం, ఎంతో ప్రాముఖ్యం, పవిత్ర వారంలో ఈ మౌండి గురువారం. క్రీస్తే రక్షణగా మహిమ భోజనం, క్రీస్తే రక్షణగా మహిమ భోజనం, పాదాలు కడిగే దివ్య సేవా ఘట్టం, సృష్టి ఆధార కొత్త ప్రేమ సందేశం, సృష్టి ఆధార కొత్త ప్రేమ సందేశం. చివరి రాత్రి గడియలో క్రీస్తు జీవితాన, చివరి పరమ బోధన శిష్య భాగ్యాన, చివరి రాత్రి గడియలో క్రీస్తు జీవితాన, చివరి పరమ బోధన శిష్య భాగ్యాన. ఎంతో పరిశుద్ధం, ఎంతో ప్రాముఖ్యం, పవిత్ర వారంలో ఈ మౌండి గురువారం. శిష్యుల పాదాలు కడుగగా సేవకుడాయనే, శిష్యుల పాదాలు కడుగగా సేవకుడాయనే, ప్రేమపూర్వక వినయంతో మాదిరియాయనే, ప్రేమపూర్వక వినయంతో మాదిరియాయనే. నాయకత్వమనగా ప్రేమను వినయం చూపమని, తనను ప్రేమించినట్లు ఒకరినొకరు ప్రేమించమని. నాయకత్వమనగా ప్రేమ వినయం చూపమని, తనను ప్రేమించినట్లు ఒకరినొకరు ప్రేమించమని. చివరి రాత్రి గడియలో క్రీస్తు జీవితాన, చివరి పరమ బోధన శిష్య భాగ్యాన, చివరి రాత్రి గడియలు క్రీస్తు జీవితాన, చివరి పరమ బోధన శిష్య భాగ్యాన. ఎంతో పరిశుద్ధం, ఎంతో ప్రాముఖ్యం, పవిత్ర వారంలో ఈ మౌండి గురువారం.
తన శరీర రక్తం ఆహారం పానంగా నిర్దేశించగా, తన శరీర రక్తం ఆహారం పానంగా నిర్దేశించగా, పవిత్ర భోజనం మోక్షానికి సోపానంగా, పవిత్ర భోజనం మోక్షానికి సోపానంగా, ఒక కొత్త ప్రేమాజ్ఞను ఆదేశించగా, ఒక కొత్త ప్రేమాజ్ఞను ఆదేశించగా, వీడ్కోలు బోధన గురువార అద్భుతమాయగా, వీడ్కోలు బోధన గురువార అద్భుతమాయగా, చివరి రాత్రి గడియలు క్రీస్తు జీవితాన, చివరి పరమ బోధన శిష్య భాగ్యాన, ఎంతో పరిశుద్ధం, ఎంతో ప్రాముఖ్యం. పవిత్ర వారంలో ఈ మౌండి గురువారం క్రీస్తే రక్షణగా మహిమ భోజనం, పాదాలు కడిగే దివ్య సేవ ఘట్టం, సృష్టి ఆధార కొత్త ప్రేమ సందేశం, చివరి రాత్రి గడియలు క్రీస్తు జీవితాన, చివరి పరమ బోధన శిష్య భాగ్యాన, శిష్య భాగ్యాన. థ్యాంక్ యూ ఉదయ్ కుమార్ గారు. దేవుని యొక్క ధ్యానంలోనికి, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిద్దాం. దానికి సిద్ధపాటుగా 266వ కీర్తన పాడగలమా మనం? పాడగలమా? ఘన యెహోవా నీ గుడారమున ఘన యెహోవా నీ గుడారం బుననతిది వాడెవరు తనని పరిశుద్ధ పర్వత మునవసించెడు వాడెవరు ఘన యెహోవా నీ గుడారం బుననతిదియో వాడెవండు వినయగనుయా దార్ధవర్తన కలిగి నీతి ననుసరించుచు నెలమితో మన సార నిజము పలుకుచుండు వాడే సుమ్మా ఘన యెహోవా నీ గుడారం బుననతిదియో వాడెవండు తనదు నాల్కతో కొండే మాడడు తన సకునకును కీడు చేయడు తనదు పొరుగు వానిపై దలను మోపడించుకెనియు ఘన యెహోవా నీ గుడారం
నిరపరాధినిప్పుడు నిరపరాధిని చెరపలచము అరయడిట్టుల చేయువాడే ధరణిప్పుడు కద పాబడుడు ఘన యెహోవా నీ గుడారం బుననతి దియౌ వాడే వండు జనకతనయ పావనాత్మకు ఘన మహిమము కల్గుగాక మును పిపుడు నెల్లప్పుడు ములకు కల్గును ఘన యెహోవా నీ గుడారం బుననతి దియో వాడే వండు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ నియమ గురువారము లేక ఆదేశ గురువారము లేక పరిశుద్ధ గురువారము, ఈ పవిత్రమైన ఇది నాన్న మీతో కలిసి మరొక మారు దేవుని యొక్క సజీవమైన వాక్యంలో నుండి 2-3 తలంపులు మీతో పంచుకోవడానికి త్రియేక దేవుడు నాకు ఇచ్చిన ఈ పవిత్రమైన సమయం కొరకు దీవెన కొరకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే సంఘం అంతటికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనందరం క్రైస్తవులు, క్రైస్తవ విశ్వాసులు. క్రైస్తవ్యాన్ని గురించి, క్రైస్తవ విశ్వాసాన్ని గురించి నేను మీకు క్రొత్తగా చెప్పేది ఏమీ లేదు. యేసుక్రీస్తు ఎవరు అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న వేస్తే మన దగ్గర నుంచి వెంటనే వచ్చే సమాధానం, అనాలోచితంగా వచ్చే సమాధానం ఏంటంటే యేసుక్రీస్తు లోకరక్షకుడు. ఈ మాట మన పెదవుల నుంచి వస్తుందో, హృదయ అంతరంగాల నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో అది మనకే తెలుసు. కానీ ఎవరన్నా ఆ విషయం అడిగితే మటుకు క్రీస్తు ప్రభువు లోకరక్షకుడు అనే సమాధానం మన జీవితాల నుంచి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రాలు, దేవుని నామానికే మహిమ చెందాలని నేను ఆశపడుతున్నాను. యేసు ప్రభువు లోకరక్షకుడు అనే విశేషణాన్ని, అనే పదాన్ని మనం కొంచెంసేపు మర్చిపోతే యేసు ప్రభు గురించి ఇంకే పదజాలం మీ దగ్గర ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు గురించి మీరు ఏం చెప్తారు? ఇంకా ఏమీ చెప్పరా? మీ దగ్గర ఏ పదజాలం లేదా? యేసు ప్రభు ఇమ్మానుయేలు, మనకు తోడుగా ఉన్న దేవుడు. ఇంకా ఈ రెండేనా మనకు తెలుసు? యేసు లోకరక్షకుడు, యేసు ఇమ్మానుయేలు, ఈ రెండే తెలుసా మనకి? ఇంకేమీ తెలీదా? దేవుని కుమారుడు. ఇదేమి క్లాస్ కాదు, మీకేమి నేను మార్కులు వేయను. కానీ యేసు ప్రభు గురించి మీకు మనస్సులో ఉన్న భావన ఏదైనా ఉంటే, భాష ఏదైనా ఉంటే నాతో పంచుకోమని, నాకు సహాయం చేయమని అడుగుతున్నాను. నిత్య జీవం ఇచ్చేవాడు, సమాధానకర్త. నేనేమనుకున్నానంటే యేసు ప్రభు అనగానే లోకరక్షకుడు, ఇమ్మానుయేలు,
సమాధానకర్త, నిత్య జీవం ఇచ్చేవాడు, ఇలా వెంటనే అడిగితే మనకి తోచదు. మనకు తెలిసినవి కూడా మనం ఆ కంగారులో మర్చిపోతాం కదా. నేను అనుకుంటున్నాను వీటన్నిటితో పాటుగా యేసు ప్రభు ప్రేమామయుడు కదండి. యేసు ప్రభు క్షమించే దేవుడు. యేసు ప్రభు దీనుడుగా దీనత్వం కనపరిచే దేవుడు. మరొక మాటలో యేసు ప్రభులో సాత్వికత అనేది కూడా మనం ముఖ్యంగా ఈ శ్రమల కాలంలో మనం గమనించుకుంటాం. నేను కిషోర్ గారు చాలాసార్లు ముచ్చటించుకుంటాం. మెట్రోలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ మెట్రోలో వృద్ధుల కోసమని కొన్ని సీట్లు కేటాయించబడి ఉంటాయి. ఆ మెట్రో ఎక్కినప్పుడు ఆ వృద్ధుల సీట్లలో యవనస్తులు కూర్చుని చాలా బిజీగా ఉంటారు. ఫోనుల్లో మాట్లాడుకుంటూ ఉంటారు, ప్రక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. నాలాంటి ముసలివాడు వెళ్ళి అక్కడ నిలబడినప్పుడు ఏమీ కేర్ చేయరు. ఇది ముసలోడు సీటు, నేను లెగాలనే ఇంగిత జ్ఞానం వారి దగ్గర ఉండదు. కొంచెం హుందా అయిన భాషలో చెప్పుకోవాలంటే వారికి పెద్దల పట్ల గౌరవం, పెద్దల పట్ల ప్రేమ, పెద్దల పట్ల దయ అనేవి ఏ కోశాన ఉన్నట్టు నేను గమనించుకోలేదు. మరొక మాటలో చెప్పాలంటే వారిలో దీనత్వం అనేది కానీ సాత్వికత అనేది కానీ కనిపించదు. లేచి నిలబడి చిన్న కార్యం ద్వారా ముసలోడికి ఎంతో స్వాంతన కనిపించాం అనే భావన ఎందుకో వారిలో ఉండదు. విచారకరమైన విషయం. మదర్ తెరీసా ఒకసారి ఒక మాట అన్నారు. ఆవిడ ఏమైందంటే, మన జీవితంలో మనం గొప్ప కార్యాలు చేయలేము కానీ గొప్ప ప్రేమతో చిన్న కార్యాలు చేయగలం. గొప్ప ప్రేమతో చిన్న కార్యాలు చేయగలం. ప్రభువు ఇక్కడ గొప్ప ప్రేమతో చిన్న కార్యం చేయట్లేదు ఆయన. మనం చదువుకున్న పాఠాల్లో, సువార్త పాఠంలో ముఖ్యంగా ఈ యోహాను సువార్త 13వ అధ్యాయంలో వినయమైన మనసుతో, సాత్వికతతో ఆయన గొప్ప కార్యం చేస్తున్నాడు. ఈ సమయంలో సాతాను ఇస్కరియోతు యూదాను ఆక్రమిస్తూ ఉన్నాడు. సాతాను ఇస్కరియోతు యూదా జీవితంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు ఆ భోజన పంక్తిలోంచి లేచి వచ్చి శిష్యుల యొక్క పాదాలు కడిగి తన తువాలుతో వారి కాళ్ళను తుడుస్తూ ఉన్నాడు. మనకు గుర్తున్న ఒక సన్నివేశం ఏంటంటే, అపవాది 40 దినాల పాటు యేసు స్వామిని అరణ్యంలో శోధించాడు. 40 దినాల పాటు. ఆ సందర్భంగా మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూస్తే 8, 9, 10, 11 వచనాలు చదువుకుంటే అక్కడ ఏమని ఉంటుందంటే, మరలా అపవాది మిక్కుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తొడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకి చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటన్నిటినీ నీకు ఇస్తా. ఇవి ఎంత ఎత్తైన కొండ మీద కింద ఉన్న పట్టణాన్ని అంతటి నువ్వు చూస్తున్నావు కదా, వాటిలో ఉన్న అందచందాలు నువ్వు చూస్తున్నావు కదా, వాటిలో ఉన్న ఆస్తిపాస్తులు నువ్వు చూస్తున్నావు కదా. చిన్న పని చేయి, నువ్వేం పెద్ద గొప్ప పని చేయవసరంలే. నీవు సాగిలి పడి నాకు నమస్కారం చేస్తే ఇవన్నీ నీకు నేను ఇచ్చేస్తాను.
ఇస్కరియోతు యూదాను కూడా సాతాను అదే విధంగా శోధిస్తూ ఉన్నాడు. నువ్వు గనుక నీ యజమాని, నీ బోధకుడు ఆయన గనుక అప్పగిస్తే ఇదిగో నీకు ఇంత వెల ఇస్తాను, నేను 30 వెండి నాణాలు నీ జేబులో పోస్తాను నేను. యేసు ప్రభువు సాతానును హేళన చేస్తూ ఉన్నాడు. ఈ లోక ఆశ, ఈ లోక సంపదలు, ఈ లోక గౌరవానికి అతీతంగా వ్యతిరేకంగా యేసు ప్రభు సాత్వికుడై దీన మనసుడై ఆయన శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు, పాద ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. నేను సాధారణంగా ఈరోజు నా ధ్యానం ఉన్నది కనుక నిన్నటి దినాన్న బైబిల్ ముందేసుకుని 2-3 గంటలు దాన్ని చదివి నా ధ్యానానికి నోట్స్ తయారు చేసుకుంది. 2-3 వారాలకు ముందే ఈ పాఠాలు 1కి 10 సార్లు చదువుకుంటాను. ఆ పాఠాలు నా బుర్రలో తిరుగుతూనే ఉంటాయి. అలా తిరుగుతున్న పాఠాల్లోంచి అప్పుడప్పుడు 1-2 తలంపులు బయటికి వస్తూ ఉంటాయి. అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వెంటనే లేచి నోట్బుక్లో అవి నేను నోట్ చేసుకుంటాను, లేకపోతే మర్చిపోతాననే భయం. ఆ తర్వాత ధ్యానం చేసిన ముందు రోజు కూర్చుని అవన్నీ ఒక పూలమాలలాగా ముత్యాల హారంలాగా అరేంజ్ చేసుకుని వస్తాను. ప్రభువు చేసిన ఈ ప్రక్రియ, తాను పరిచర్య చేసిన 3.5 సంవత్సరాల ప్రతి సంఘటన ఆయన ఒక మాలగా తయారు చేసుకొని చిట్ట చివరి సమయంలో శిష్యులకు వినయం అనేది ఏంటో, సాత్వికత అంటే ఏంటో ఆయన ప్రాక్టికల్గా బోధించడం లేదు, ఆయన ఇక్కడ చేసి చూపిస్తున్నాడు. చాలా సంవత్సరాల క్రితం మేము చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు, మీరందరూ చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు మన గృహాల్లో కూడా ఇటువంటి ప్రక్రియ జరిగేది. మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు, దూర ప్రాంతాల నుంచి బయట నుంచి బంధువులు వచ్చినప్పుడు వాళ్లకు ఓ చెంబులో నీళ్ళు ఇచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి, ముఖం కడుక్కోండి అని వాళ్ళకి నీళ్లు ఇచ్చేవాళ్ళు. ఈ సంప్రదాయం ఇప్పుడు పోయింది, మన దగ్గర లేదు అది. ఎందుకు అట్లా చేసేవాళ్ళమంటే, నేను విన్న సంగతి ఏంటంటే, వాళ్ళు బడలికతో వస్తారు, ముఖం కడుక్కుంటే కొంచెం సేద తీరుతారు, కాళ్ళు చేతులు కడుక్కుంటే వాటికి పట్టిన మురికి పోతుంది. మరొక విషయం ఏంటంటే, ఆ కాళ్ళు కడుక్కుంటే వాళ్ళ వెంట వచ్చిన దెయ్యాలు ఇంట్లోకి రాకుండా బయటే ఉండిపోతాయి. ఒకటేంటంటే వాళ్ళ యొక్క బడలిక తీరాలి. రెండో స్వార్థం ఏంటంటే వారితో వచ్చిన మురికి ఇంట్లోకి రాకూడదు, వారితో వచ్చిన అపవిత్రాత్మను ఇంట్లోకి రాకూడదు. అందుకనే కాళ్ళు కడుక్కుంటానికి మన వాళ్ళు ధారాళంగా బకెట్ పెట్టి అక్కడ చెంబు పెట్టి కడుక్కోండి అని చెప్పేవారు. ఇది మనకున్న ఆచారం మాత్రమే కాదు, యూదా సమాజంలో కూడా ఉన్నది. ఎవరైనా వస్తే యజమానులు వచ్చిన అతిథులు కాళ్ళు కడగరు.
యూదా సమాజం నుంచి వచ్చిన సేవకులు సేవకురాలు ఉంటే వాళ్ళు కూడా వచ్చిన అతిథుల కాళ్ళు కడగరు. ఎవరు కడుగుతారు అంటే అన్యుల నుంచి వచ్చిన సేవకులు సేవకురాలు మాత్రమే వచ్చిన అతిథుల కాళ్ళు కడగాలి. అంటే అతిథుల కాళ్ళు కడగడం అనేది చాలా హేయమైన ప్రక్రియ యూదా సమాజం. మనమేమో గౌరవం అని అనుకుంటున్నాం, కానీ అక్కడేమో గౌరవప్రదమైన ప్రక్రియ కానీ చేయాల్సింది మట్టుకు యూదేతర సేవకులు, అన్యులైన సేవకులు, సేవకురాలు. ఇప్పుడు అంతా వాష్రూమ్స్ వచ్చేసినాయి, కానీ మా చిన్నతనంలో డ్రై ల్యాబొరేటరీస్ ఉండే. అప్పుడు ఈ శానిటరీ వర్కర్స్ వచ్చేవాళ్ళు ఇంటింటికి వచ్చి మనం విసర్జించిన దాన్ని తట్టలో ఎత్తుకుని తల మీద మోసుకుని వాళ్ళు ఊరు బయట ఎక్కడికో తీసుకెళ్ళి పడేసేవారు. అంత హీనమైన సంస్కృతి మన దేశంలో ఉన్నది. ఈ కాళ్ళు కడగడం అనేది ఒక విధంగా యజమానికి గౌరవప్రదమైన, చేసే సేవకునికి మాత్రం, సేవకురాలకు మాత్రం చాలా హీనమైన కార్యం. అతనికి అస్తిత్వం లేదనే సంగతి మనం చూస్తాం. అలా అని దీన్ని మర్చిపోవడానికి వీలు లేదు. అబ్రహాము ఆదికాండ గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, 18వ అధ్యాయంలో ఆయన మమ్రేలో సింధూర వనం దగ్గర తన గుడారం దగ్గర కూర్చున్నాడు. 3 వ్యక్తులు ఆయన దగ్గరికి వచ్చారు. అబ్రహాము వారితో అంటున్నాడు, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకునండి. ఈ కాళ్ళు ఎవరు కడిగారు? అబ్రహాము కడిగాడా? అతని సేవకులు కడిగారా? లేకపోతే అక్కడికి వచ్చిన ఆ 3 కడుక్కున్నారా? తెలియదు. ఆ సమాచారం అక్కడ లేదు. కానీ అబ్రహాం అంటున్నాడు, నేను కొంచెం నీళ్లు ఇస్తాను, కాళ్ళు కడుక్కున్నాను. బహుశా అబ్రహాం సేవకులు ఆ కార్యాన్ని చేసి ఉంటారు. లేకపోతే సాత్వికుడైన అబ్రహామే వారి కాళ్ళు కడిగి వారిని ఇంట్లోకి ఆహ్వానించుంటాడు. ఏమైనా యూదా సమాజంలో ఈ పాద ప్రక్షాళన అనే సాంప్రదాయం ఉన్నదనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో మనం అబీగయీలును చూస్తాం. మనం నాబాలు, అబీగయీలు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. చాలా ధనవంతులు. ఎంత ధనవంతులు అంటే 3000 గొర్రెలు, 1000 మేకలు వారి ఆస్తి. సామాన్యమైన ఆస్తి గలవారు కాదు. కానీ విశేషం ఏంటంటే నాబాలు మూర్ఖుడు. నాబాలు మోటువాడు. నాబాలు దుర్మార్గుడు. ఇది నా మాటలు కాదు, మీరు తర్వాత చదవండి. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. అబీగయీలు గురించి మంచి మాటలు చూస్తాం. ఆమె సుబుద్ధి గలది, అందమైన స్త్రీ. విశేషం ఏంటంటే దావీదు యొక్క ఆగ్రహాన్నించి అబీగయీలు నాబాల్ని కాపాడింది. కానీ తర్వాత దేవుడు మొత్తగా నాబాలు చనిపోయాడు. అప్పుడు దావీదు అబీగయీలుకి కౌరు పెట్టాడు.
నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాను, మరి నీ స్పందన ఏంటి అని. ఆవిడ అంటుంది, మొదటి సమూయేలు గ్రంథం 25 అధ్యాయం 41 వచనం చదువుతారు ఎవరన్నా? ఆమె లేచి సాగిలపడి, నా ఏలినవాని చిత్తము నా ఏలినవాని సేవకుల కాళ్ళు కడుగుటకు, నా ఏలినవారి దాసురాలు నగుటకు నేను సిద్ధముగా ఉన్నా. ఈ మాట గమనించండి. నా ఏలినవాని దాసుల సేవకుల కాళ్ళు కడగటానికి. మరొక మాటలో యూదా సమాజంలో యూదులు కాకుండా అన్యుల నుంచి వచ్చిన సేవకులు సేవకురాండ్రు మాత్రమే కాళ్ళు కడగాల, అలాగే స్త్రీలు మాత్రమే కాళ్ళు కడగాలి. మరొక మాటలో సమాజంలో వీరికి ఒక స్థానం అంటూ లేదనే సత్యాన్ని మనం ఈ ప్రక్రియలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను సెరంపూర్ యూనివర్సిటీలో టీచ్ చేసేటప్పుడు నేను సెరంపూర్లో ఉన్నాను, కలకత్తాకి చాలా దగ్గరలో. అక్కడ బెంగాలీ, ఒక తెగకు చెందిన బెంగాలీలు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పెళ్లి కార్యక్రమంలో ఫూల్ సజ్జ అనే ఒక కార్యక్రమం ఉంటుంది. ఈ ఫూల్ సజ్జ ఏంటంటే, ఆ పెళ్లి తంతులో పెళ్లి కుమార్తె కొబ్బరి నీళ్లతో పెళ్లి కుమార్ని పాదాలు కడిగి తన చీర కొంగుతో ఆ పాదాలు తుడిచి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటుంది. మరొక మాటలు ఏంటంటే వినయము, సాత్వికత. భర్తగా నీ పట్ల నేను వినయాన్ని చూపిస్తాను, భర్తగా నీ పట్ల నా సాత్వికత చూపిస్తాను అనే విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం. ప్రభువారు తన శిష్యుల కాళ్ళు కడుగుతున్నారు, తన వస్త్రంతో వారి పాదాలు తుడుస్తున్నారు. సద్బోధకుడు అనే గుర్తింపు పొందిన ప్రభు అబ్రహాము, మోషే, నోవహు, మరియా వీళ్ళందరూ తమ తమ పరిచర్యలో వినయ విధేయతలు చూపించారు, సాత్వికాన్ని చూపించారు. కానీ ఇక్కడ యేసయ్య యూదుడు, కాళ్ళు కడిగే పనికి యూదులు ఒప్పుకోరు, అది వారి బాధ్యత కాదు. కానీ ఈ అబ్రహాము, మోషేల కంట యేసు ప్రభు చూపించిన సాత్వికత చాలా గొప్పది. గొప్ప ప్రేమతో గొప్ప కార్యాన్ని ఆయన చేస్తున్నాడు. ఎంతగా ఆయన సాత్వికత చూపించాడంటే, మనం ఫిలిప్పీ పత్రికలో చాలాసార్లు మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో మనం చూస్తాము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకును. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని. దేవునికి స్తోత్రమని. ప్రభువు తను తాను తగ్గించుకున్నాడు. ఈ సందర్భంగా 2 మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొదట ఏంటంటే, సాత్వికత, దీన మనసు అని అంటే మరొక పదం ఏంటంటే, రెండిటికి దేవుణ్ణి ప్రేమించటం. ఈ రెండు కనుక మనలో ఉన్నట్లయితే
మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనే దానికి రుజువు. ఆయన అంటాడు, యోహాను సువార్త 14:15 ఆయన అంటాడు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. మేము ఉట్టినే దేవుని యొక్క మాటలు మేము నమ్ముతున్నాం, దేవుని యొక్క మాటలు మేము పాటిస్తున్నాం, దేవుని యొక్క ఆజ్ఞలు మా నుదుటి మీద మేము రాసుకున్నాం అని కబుర్లు చెప్తే కుదరదు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొందురు అని అంటాడు. అందుకనే ఈ అబ్రహాం గురించి మనం చాలాసార్లు అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచిననే మాట. యెహోవాను నమ్మటం అంటే దేవుణ్ణి ప్రేమించటం. నికోదేము అడుగుతాడు, నేను ఎట్లాగా? నువ్వు తిరిగి పుట్టాలి, నిత్య జీవాన్ని నేను ఎలాగ అందుకోవాలంటే నువ్వు తిరిగి పుట్టాలి. మరి ముఖ్యమైన 2 ఆజ్ఞలు ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో, అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంట. లూకాసు వార్త 6వ అధ్యాయం దయచేసి రాత్రి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 32 నుంచి 38 వరకు చదవండి. నేను క్లుప్తంగా చెప్తున్నాను. అక్కడ ప్రభువు ప్రేమించడం అంటే ఏంటో ఆయన వివరిస్తున్నాడు. ఆ భాగంలో ప్రభు ఏమన్నాడంటే, మీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువులకు మేలు చేయండి, కనికరం గలవారై ఉండండి, తీర్పు తీర్చవద్దు, నేరము మోపవద్దు, క్షమించండి. కష్టం కదా, కష్టం కదా. సందు దొరికితే చాలు మనం విమర్శకు దిగిపోతూ ఉంటాం. అవకాశం వస్తే చాలు మన ఇరుగు పొరుగుల మీద నీలాప నిందలు వేస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నిన్ను ప్రేమించే వాళ్ళు నువ్వు ప్రేమిస్తే ఏం లాభం నాయనా? నీ శత్రువులను ప్రేమించు, నువ్వు వాళ్ళ మీద కనికరం చూపించు, వాళ్ళ మీద నేరం మోపటం మానేసేయను, వాళ్ళని విమర్శించడం మానేసేయను. ప్రేమ అంటే అది. నేనే నీతిమంతునని విర్రవీగిపోతే దేవుని దృష్టిలో అది ప్రేమ కాదు, అది దీనత్వం కాదు, అది సాత్వికత అంతకన్నా కాదు. అందుకనే అంటాడు ఆయన, అలాంటి వాళ్ళని చూచి ఈ పరిశీలన శాస్త్రంలో ఆయన మనకు జ్ఞాపకం చేస్తాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసరారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మీరు బయటికి ఎంతో అందంగా కనపడుతున్నారు, మీరు అవి వెలుపల శృంగారంగా అగుపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుతున్నారు కానీ లోపల వేషధారంతోనూ అక్రమంతోనూ నిండి ఉంది. యేసు ప్రభు శిష్యుల కాళ్ళు కడుగుతూ ఉన్నారు. యేసు ప్రభు తన పై వస్త్రంతో వాళ్ళ పాదాలు తుడుస్తూ ఉన్నాడు. స్నేహితులారా, దైవ కుమారుడు చేసిన ఈ క్రియ, దైవ కుమారుడు చేసిన ఈ పరిచర్య మన జీవితాల్లో మనకు సాదృశ్యంగా ఉండాలా, మన ముందు ఉండాలా. యాకోబు అంటాడు 2వ అధ్యాయం 14లో, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసము అతన్ని రక్షించగలదా? క్రియలు లేనప్పుడు నేను విశ్వాసిని, నేను దేవుని బిడ్డను,
నేను దైవజనుణ్ణి అని చెప్పుకుంటే ఏంటి లాభం? అలాంటి విశ్వాసం నిన్ను రక్షిస్తుందా అని యాకోబు అడుగుతూ ఉన్నాడు. ప్రాణము లేని శరీరము ఎలాగ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతం. ఇక చివరిగా దీనత్వము, సాత్వికత అనేది ఇట్స్ అవర్ చాయిస్. ఆ విధంగా జీవితం గడపాలా లేదా అనేది ప్రభువు మన మీద నిర్బంధంగా రుద్దడం లేదు ఆయన. అది మన ఎంపిక మాత్రమే. దీనత్వం కలిగి ఉండాలా లేదా అనేది, సాత్వికత కలిగి ఉండాలా లేదనేది కేవలం అది మన చాయిస్. యెహోషువకి యెహోవా దేవుడు చాలా బృహత్ కార్యం అప్పగించాడు. నువ్వు వెళ్ళి ఆ కనానును ఆక్రమించుకో. దుస్సాధ్యమైన కార్యము. కానీ ప్రభు అంటున్నాడు, యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం ఆయన అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడేకము, నీవు నడుచు మార్గమంతలో నీ దేవుని యెహోవా నీకు తోడయ్యాడు. అసాధ్యమైన కార్యాన్ని దేవుడు యెహోషువకు తోడై ఉండి దేవుని మాటను వినినందుకు ఫలంగా అతనికి గొప్ప జయం దయచేశాడు. అప్పుడు యెహోవా స్పందన మనందరికీ తెలుసు. ఆయన అంటున్నాడు ఇశ్రాయేలుతో, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవిస్తారో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారో, అమోరీయుల దేశమున మీరు నివసించున్నారో వారి దేవతలను సేవించుతారో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవించినా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించు. ప్రభు మన మీద రుద్దటం లేదని, సాత్వికంగా ఉండాలని, దీన మనసుతో ఉండాలని ప్రభు మన మీద రుద్దటం. ఇట్స్ ఎ చాయిస్. ఈ రాత్రికాల సమయంలో మనం అటువంటి చాయిస్ తీసుకుంటామా లేదా అనేది మన ఇష్టం. యజమాని శిష్యుల పాదాలు కట్టినంత సాత్వికత మనం అలవర్చుకుంటామో లేదన్నది మన ఇష్టం. పరిసేడు గొప్పలు చెప్పుకున్నాడు ప్రార్థనలోనే, ఎంతటి వాడిని చెప్పుకున్నాడు. కానీ సుంకరి మటుకు పైకి చూడ్చే ధైర్యం కూడా లేక ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని అని. అటువంటి సాత్వికత ప్రభు కోరుతూ ఉన్నాడు. అటువంటి వినయం ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు చివరిగా, ఆత్మ విషయమై దీనిలోని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఒకవేళ నేను సాత్వికుడిని అయితే, నేను దీన మనసు గలవాడినైతే, భూలోకము నాదే, పరలోకం కూడా నాదే. ఈ రెండు నావే. ప్రభు నాకు ఇస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆలోచించుకుందాం, ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సాత్వికతను కోరుకుందామా, దీన మనసును కోరుకుందామా, లేదా స్వనీతి మత్వాన్ని కోరుకుందాం? సరైన ఎంపిక చేసుకునేలాగిన పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలపులకు కావలి ఉండును గాక. అనాబాలి నీకు నా ఇష్టము, మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే. యెహోవా దేవా విరిగి నలిగిన యట్టి హృదయమలక్ష్యము చేయవు. నీ కటాక్షముతో
బలులు విరిగిన ఆత్మయే. దయచేసి కూర్చునండి. ఈ సమయంలో సౌందర్యమణి గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుణ్ణి స్తుతిస్తారు. వనములోనికి పోయేను నా రక్షకుండ, ప్రేమావమాన దీక్షతో నా ప్రభువు పోయేను. ఒలీవలయంజూచెను ఎండాకుల దయను చూపెను, వృక్షంబుల్ కూడా రమ్మనెన్ నా ప్రభువు పోవగా. అడవి నుండి వచ్చెను సంతుష్టి నొందుచు, చావమానముందెను సంతుష్టి నొందెను. చావున్సిగున్న ప్రభువును ఆ చెట్ల నీడ నుండి లాగెను, కడకోకమ్రాను మీదని నా ప్రభుని జంపిరి. నా హృదయంబులోనికి నా ప్రభువరమ్మయ్యా, నీ మ్రాను మోసెదన్ ప్రభు రక్తంబుదుడిచెను, నీ రక్తమే నయాత్మకెంతో ఆయని జీవమునిచ్చును. నయాత్మని కర్పింతును నా ప్రభువరమ్మయ్యా. వనములోనికి పోయేను నా రక్షకుండ, ప్రేమావమాన దీక్షతో నా ప్రభువు పోయేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సౌందర్యమణి గారు. దేవుని దీవెనలు మీతో ఉండుగాక. మనందరం కలిసి 657వ కీర్తన పాడుకుని ముఖ్య ప్రార్థన చేసుకుందాం. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభువు, పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. దేహమంతయు నలిగి శోకము చెందినవాడై, దేవాది దేవుడి ఏకసుతుడు పాడు వేదనలు నా కొరకే. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభువు, పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. తండ్రి పాత్ర తొలగున్ నీ చిత్తమైన ఎడలా, ఎట్లైనాను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను. చూడుము గెత్సేమనే తోట
వినబడుచున్నది రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నొంది రక్షకుడేసు హృదయము పగలగా విజ్ఞాపనము చేసేనే చూడుము గెత్సేమనీ తోటలో నా ప్రభువు పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది ముమ్మారు భూమి మీద పడి మిక్కిలి వేదన చే మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే చూడుము గెత్సేమనీ తోటలో నా ప్రభువు పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది ప్రేమామృత వాక్కులచే ఆదరించేడి ప్రభువు వేదన సమయమున బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసేనే చూడుము గెత్సేమనీ తోటలో నా ప్రభువు పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది నన్ను తన వలె మార్చేడి ఈ మహాప్రేమను తలచి తలచి హృదయము కరుగాగా కీర్తించేదను చూడుము గెత్సేమనీ తోటలో నా ప్రభువు పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది ప్రార్థన. సర్వకృపానిధి మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మాకు రక్షణకర్తవైన దేవా, ఈ రాత్రి వేళ మేమందరం కలిసి ఒకే సహవాసంగా నీ కుటుంబంగా మా తండ్రి నీ సన్నిధిని మొరపెడుతూ ఉండగా మా తండ్రి మా ప్రార్థన నీ సన్నిధికి చేరనిమ్మని విజ్ఞాపన చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి మా కోసం మా తండ్రి మీరు శ్రమపడ్డారనే సత్యాన్ని, మీరు గేలి చేయబడ్డారనే సత్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ అదే సమయంలో మా తండ్రి దీన మనస్కుడువై మా తండ్రి సాత్వికతతో మా ప్రభువా నీ శిష్యులను మా తండ్రి వారి పాదాలను మా తండ్రి కడిగి తుడిచి పవిత్రపరిచి మా తండ్రి ఇటువంటి పరిచర్య కొనసాగించమని మా తండ్రి వారికి రాత్రికాల సమయంలో ఆజ్ఞాపించిన దేవా, మాకు కూడా మా తండ్రి అటువంటి పరిచయను అప్పచెప్పవని మా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మా ప్రభువా మా పరిచర్లో మా తండ్రి అహంకారం గర్వం మా తండ్రి అవి తొణికెసలాడకుండా మా తండ్రి నీ కొరకైన మా తండ్రి దీన మనసుతో సాత్వికతో మా జీవితాలను మా తండ్రి ముందుకు సాగిపోయే విధంగా నీ యొక్క కృపను మా తండ్రి మేము ఆశిస్తూ ఉండగా మా తండ్రి మమ్మల్ని దర్శించండి మా ప్రభువా, మా పాపాలను క్షమించండి మా తండ్రి, పశ్చాత్తాప మనసు దయచేయండి మా తండ్రి. నీవు కార్చిన రక్తంతో కడిగి పవిత్రపరిచి నీ కొరకైన మా తండ్రి
విశిష్టమైన బలమైన సాధనాలుగా మమ్మల్ని రూపాంతరం చెందించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో సంఘం అంతటి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. జూములో మా తండ్రి ఈ సంఘంతో కలిసి మా తండ్రి నిన్ను ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను మా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి యొక్క ప్రతి అవసరత మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రభువా, నీ వచ్చే దినం వరకు మా తండ్రి ఇదే విధమైన విశ్వాసంలో, ఇదే విధమైన సాక్ష్యంలో మా తండ్రి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. సంఘంలో అస్వస్థమైన ప్రతి బిడ్డను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దూర ప్రదేశంలో ఉన్న ప్రతి బిడ్డను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవసరంలో ఉన్న ప్రతి బిడ్డను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ సమయంలో మా తండ్రి నీ బల్ల సహవాసానికి మేము రావడానికి సిద్ధపడి ఉండగా మా తండ్రి మమ్మల్ని అంగీకరించండి, మమ్మల్ని తృప్తిపరచండి. నీ నామానికే స్తుతి మహిమ ఘనత తెచ్చుకోమని రేపటి దినాన తిరిగి మా తండ్రి మరొక మారు ఆరాధనకు సిద్ధపడుతుండగా నిశ్చితమైతే మమ్మల్ని అందరినీ ఆరాధన నడిపించమని, మాతో మాట్లాడమని, నీవే స్తుతి మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ రాజ్యం మాకు వచ్చింది కాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద దయచేసి కూర్చోండి. రేపటి దినాన్న మరి పరిశుద్ధ శుక్రవారము మన ఆరాధన ఉదయం 11 గంటలకు మరి ప్రారంభమవుతుంది. దయచేసి సమయాన్ని గమనించి సమయపాలన చేయమని మిమ్మల్ని అందరినీ ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. మరి ఈరోజు కమ్యూనియన్లో మరి ద్రాక్షారసము, రొట్టె ఎలిమెంట్స్ మనకి ఇచ్చిన వారు మరి శ్రీమతి జ్యోతి దయానందన్ గారు, ఆవిడ వారి నాన్నగారు కీర్తిశేషులు డాక్టర్ రావి సంపూర్ణం గారి జ్ఞాపకార్థం అవి మనకు వారు పంపించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. 277వ కీర్తన పాడుకుంటూ మన సంస్కార ఆరాధన ప్రారంభం చేసుకున్నాం. హృదయం వినముచు నీదగు బల్లను చేరదిగించితి ఓ దయా నిలయా ప్రభువమా కున్న స్వనీతి బలముగా లేదు యోగ్యత వల్లకు దిగువ లేకిని నేరుకొనగ మాదుగతి కరుణించియునెప్పుడు మార్పు లేని ప్రభుండవైతివి ఓ దయా నిలయా ప్రభువమా కున్న స్వనీతి బలముగా ఓ ప్రభుండా కావునమా పాపోద్భుతం బగు శరీరా నీ ప్రియంబగు క్రీస్తు తనువున నేతుట పరిశుద్ధంబగునటులా ఓ దయా నిలయా ప్రభువమా కున్న స్వనీతి బలము గాకా పరగను మేమ యనలో జీవింపగను నీయుగాంతము దాకా ఏకత నీతో జీవించులాగునను ఓ దయా నిలయా ప్రభు
కున్న స్వనీతి బలముగాక యుక్తముగనాయన మాంసమను నోరెముగా భుజింపను తనదగు రక్తము మేమ దరమును త్రావను రాగం బడరగ దయచేయుము ప్రభు ఓ దయా నిలయా ప్రభువమా కున్న స్వనీతి బలముగాక ప్రభువు మీతో నుండుగా మీ ఆత్మతో నుండుగాక మీ హృదయములను పైకెత్తుడి ప్రభు తట్టు మేము వారిని ఎత్తుచున్నాము మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాము. అలాగు చేయుట తగినదియు సరి అయినదియునయున్నది. ఓ ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తి గల నిత్యమైన దేవ, మేము సర్వదా సర్వత్రా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నిజముగా తగినదియు సరియను హితమునై ఉన్నది. దేనివల్ల మరణం కలిగినో దానివల్లనే జీవం కలిగినట్లు ఒకప్పుడు మ్రాను చేత జయించిన సాతాను మ్రాను చేతనే జయించబడినట్లు సిలువ మ్రాను మీద మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మానవులకు రక్షణ దయచేసినావు కాబట్టి ఆయన ద్వారా దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహంతోనూ నీ మహిమ గల నామమును మేము కొనియాడి కనపరిచి సదా నిన్ను ఇట్లు స్తుతించున్నాము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా సైన్యముల ప్రభువగు దేవా, ఆకాశము భూమియు నీ మహిమతో నిండియున్నవి. సర్వోన్నతమైన వానిలో హోసన్నా. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన వానిలో హోసన్నా. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మానవుని ఆహారం నాడు మాకు దయచేయము, మా ఎట్లా పాపం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా పాపము క్షమించము, శోధనలకు తెక దుష్టుని మమ్మల్ని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నది. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తాను అప్పగించబడిన రాత్రి రొట్టెను తీసుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరమై ఉన్నది, దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి వారితో చెప్పింది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని స్తోత్రం చేసి దానిలో వారికి ఇచ్చి, ఇది తీసుకుని త్రాగుడి, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందించబడుచున్న క్రొత్త నిబంధన వల్ల
అయ్యున్న నా రక్తం అయ్యున్నది, దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని వారితో చెప్పి. దేవుని యొక్క సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది కాక. ఆమేన్. పాపములు మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, మమ్మును కనికరింపుము. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, మమ్మును కనికరింపుము. లోక పాపములు మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, నీ సమాధానము మాకు దయచేయుము. సమస్తము సిద్ధము ఉన్నది. ప్రార్థన చేసి సిద్ధపడి వచ్చిన దయచేసారండి. ఒక విషయం గమనించండి, వైన్ మీరు తీసుకునేటప్పుడు ట్రేలో నుంచి కప్పు మీరే తీసుకోమని మనం చేస్తాం. నేను ట్రే పట్టుకుని ఉంటాను, కప్పు మీరే తీసుకోండి స్వయం. థ్యాంక్ యూ. సమకూర్చునన్ను తండ్రితో యేసు రక్తము. సంధి చేసి చేర్చును యేసు రక్తము. సంధి చేసి చేర్చును యేసు రక్తము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరము, ఆయన వెళ్ళలేని రక్తము నిజమైన విశ్వాసాన్ని బలపరిచి నిత్య జీవం గడికే సంరక్షించిన కాక. ఆమె సమాధానంతో లేచి వెళ్ళి ప్రార్థన చేయండి. ఆమె యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము.
ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము, ఆయన వెళ్ళలేని శరీరము మిమ్మల్ని నిజమైన విశ్వాసాన్ని బలపరిచి నిత్య జీవం కలుగుటకై సంరక్షించను గాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి ప్రార్థన చేయండి. ఆమేన్. జూమ్లో ఉన్నవారు దయచేసి మీ కెమెరాస్ ఆన్ చేసుకోమని మనం చేస్తున్నాం. పుచ్చుకొని తినుము, ఇది నీ కొరకైన క్రీస్తు శరీరము. పుచ్చుకొని త్రాగుము, నీ కొరకు చిందించబడిన నూతన నిబంధన రక్తము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరము, ఆయన వెళ్ళలేని రక్తము మిమ్మల్ని నిజమైన విశ్వాసమును బలపరిచి నిత్య జీవం కలుగుటకై సంరక్షించును గాక. ఆమేన్. లేచి సమాధానంతో వెళ్ళి ప్రార్థన చేయండి. ఆమేన్. సర్వశక్తిగల దేవా, ఈ శ్రేయస్కరమైన ఈ ధ్యానం వల్ల మా ఆత్మల సేద తీర్చినందుకే నీకు వందనములు చెల్లించున్నాము. మరియు దీనివల్లనే నీ యందు మాకు గల విశ్వాసాన్ని, మాలో ఒకరి యందు ఒకరు ఉండవలసిన నిండు ప్రేమను నీ కృపను బట్టి బలపరచమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగయుగంలో జీవించు పరిపాలించునుండు నీ ప్రియకుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. నీ ఆత్మ
ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నేను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయను గాక.